నమస్తే అండి, నేను మీ బోనుశ్రీను. చాలా రోజులు బట్టండి చాలామంది మళ్ళీ అడిగిన ప్రశ్న, అన్న నువ్వు ఏ మైక్ వాడుతున్నా చెప్పన్నా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమండి, మీరు రిక్వెస్ట్ చేయవలసిన పని ఏమి లేదు, మీరు ఆర్డర్ చేస్తే చాలు, నేను చెప్తానమాట. ఇందులో చెప్పడానికి ఏముందండి, నా సమయం పోతుందా? ఇది చూడండి, ఇదనమాట నేను వాడే మైక్ గెనార్వో S16 Pro అనమాట. చాలా బాగుంటుంది అనమాట అండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట అండి. నేను కొన్నప్పుడు నాకు 2800 పడింది. ప్రెజెంట్ అయితే మాత్రం 1800 పడుతుంది అనమాట. 1800 రూపాయలకి చాలా బెస్ట్ మైక్ అనమాట, మంచి క్వాలిటీ అనమాట ఇది. ఎందువల్ల అంటే అండి, చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం, అలాగే ఇన్స్టాలో రీల్స్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏ మైక్ కొంటే బాగుంటుంది అని చెప్పి చాలా సతమత పడుతుంటారు. మీరు సతమత పడవలసిన అవసరమే లేదండి. చాలా రకాల మైక్స్ ఉంటాయండి మార్కెట్లో. అయితే 800 1000 రూపాయలు కట్ట ఉన్నాయి. అయితే ఏముందంటే అండి, ఈ వాయిస్లో నాయిస్ క్యాన్సిల్ చేయలేమన్నమాట. ఈ అయితే మాత్రం వాయిస్లో నాయిస్ క్యాన్సిల్ చేసి మనకు మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నా వీడియోలోనే చూస్తుంటారు కదా, చాలా బాగా నేను దీంతో రికార్డ్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. అయితే మీరు ఎవరైనా కొనుక్కునేటప్పుడు ఇదే కొనుక్కోండి, బాగుంటుంది అనమాట. నేను చెప్తున్నానంటే కంపల్సరీ బాగున్నట్టు మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈ ప్రోడక్ట్లో ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, దీన్ని మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో నేను పూర్తిగా చెప్తానండి, స్టెప్ బై స్టెప్. కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట. ఒకసారి ఇది ఓపెన్ చేస్తాను రండి. బాక్స్ అయితే ఎలా ఉందండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. ఓపెన్ చేయగానంటే ఫస్ట్ మనకి మాన్యువల్ గైడ్ ఉందన్నమాట అండి. అంటే మనం ఎలా వాడాలి, ఎలా ఫిట్ చేసుకోవాలి, మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలన్నది ఫుల్ డీటెయిల్ ఉందో పక్కన పెడదామండి. తర్వాత ఇది బాక్స్, ఇది కూడా పక్కన పెడదాం. బాక్స్లో నుండి మనకి కార్డు ఇచ్చాడు అనమాట అండి. ఇది 1 year కార్డు అనమాట, 1 year వారంటీ కార్డు అనమాట. కంపల్సరీ మనం ఇది దాచుకోవాలి. ఇది మనం దాచుకుంటే మనకు వారంటీ వర్తింతుంది. అలాగే బాక్స్లో ఇంకేముందో చూద్దామంటే ఇక ముందు క్లియర్గా చూపిస్తాను అనమాట అండి. బాక్స్లోనే సైడ్ చిన్న బాక్స్ ఇచ్చాడనమాట అండి. ఈ చిన్న బాక్స్ ఏంట్రా బాబా అనుకుంటే, ఇది కేబుల్ అండి, ఛార్జింగ్ కేబుల్ అనమాట. సిపి నుంచి, అంటే అవసరమైతే మనం పీసీ నుంచి పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ నుంచి పెట్టుకోవచ్చు, లేదా మామూలు ఛార్జర్ నుంచి కూడా పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడండి. పక్కన పెడితే ఇందులో పిన్ ఒకటి ఇచ్చాడండి. అంటే ఇది ఐఫోన్ కనెక్ట్ అవ్వదు అనమాట, ఐఫోన్ కనెక్ట్ అటాచ్డ్ అనమాట. ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దామండి. బాక్స్ ఓపెన్ చేసి చూసారు కదా, గెనార్వో బాక్స్ అని ఉంది. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే చూడండి, ఇందులో మనకి ఏమి ఇచ్చాడండి ఐటమ్స్, 2 మైకులు ఇచ్చాడండి. మీరు చూడాలి, ఇగో 2 మైకులు అండి, ఒక రిసీవర్ అనమాట. ఇంకా మీకు క్లియర్గా అర్థమవుద్ది అనమాట. రిసీవర్ అండి, ఇది మొబైల్ కనెక్ట్ చేసుకోవాలండి. ఈ మైక్ అనమాట, అంటే 2 మనుషులు పెట్టుకోవచ్చు అనమాట. ఏమైనా ఇంటర్వ్యూలు కట్టుంటే 2 మనుషులు పెట్టుకోవచ్చు అనమాట అండి. ఆండ్రాయిడ్ మొబైల్కి కనెక్ట్ చేసేది అనమాట అండి. ఇదైతే మాత్రం ఐఫోన్కి కనెక్ట్ చేసేది అనమాట, సెపరేట్గానే. ఇప్పుడు ఐఫోన్కి మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ అనుకోండి, ఫోన్కి ఎలా డైరెక్ట్ పెట్టేసుకుంటాం. అదే ఐఫోన్ అనుకోండి, ఇది ఎలా పెట్టుకొని అటాచ్డ్ ఇప్పుడు ఐఫోన్కి పెట్టుకుంటాం అనమాట, కనెక్ట్ అవుద్ది అనమాట. కాబట్టి ఇది ఒకసారి మొబైల్కి కనెక్ట్ చేసి మీకు చూపిస్తానండి. చూడండి, మొబైల్కి ఒకసారి నేను రిసీవర్ కనెక్ట్ చేస్తానండి. అంటే ఛార్జింగ్ పోర్ట్లో పెట్టాలన్నమాట. చూడండి, రిసీవర్ కనెక్ట్ చేయగానే లైట్ వెలుగుతుందండి. అంటే లైట్ వెలుగుతుందంటే కనెక్ట్ అవుతుందని అర్థం. ఆ తర్వాత మైక్ తీసుకోవాలండి. మైక్ అండి, ఈ సైడ్ బటన్ ఒకటి ఇచ్చాడు చూడండి, బుష్ బటన్. ఈ బటన్ అండి మనం లాంగ్ ప్రెస్ చేయాలండి. అంటే బటన్ ఇలా పట్టుకొని ఉంచాలన్నమాట. ఒక క్షణం ఇలా పట్టుకొని ఉండగానే చూడండి, అండి గ్రీన్ లైట్ వెలిగింది చూడండి. బ్యాటరీ లెవెల్ ఫుల్గా ఉందని చెప్తుంది. ఇక్కడ గొలుసు సింబల్ ఉంది కదండి, ఆ సింబల్ లైట్ వెలిగింది. అంటే అలా వెలగడం అర్థం ఏంటంటే మనకి మొబైల్ కనెక్ట్ అయిందని అర్థం అనమాట. ఈ కనెక్ట్ అయిన తర్వాత అండి మనం చట్టగా పెట్టుకొని మనం వీడియోలు గట్రా షార్ట్ చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు అనమాట అండి. అయితే ఇది ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా. చాలా సింపుల్ అనమాట అండి. ఇది మొబైల్ కనెక్ట్ చేయడం, ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకు మొబైల్ కనెక్ట్ అయిపోద్ది అనమాట అండి. బాక్స్ చూసారు కదండి, బాక్స్ ఓపెన్ చేస్తే తెలుసు కదా మీకు, రిసీవర్ 2 మైకులు ఉన్నాయి. అయితే మనకి ఇంకొంచెం డిస్ప్లే లైట్ వెలుగుతుంది చూడండి ఒకసారి. అంటే పర్సంటేజ్ ఎంత ఉంది కానీ మనకి డిస్ప్లే ఉంటుంది అనమాట. డిస్ప్లే మీద కనపడుతుంటుంది మనకి 93% ఉంది. అలాగే ఈ బాక్స్కి మనకు ఛార్జింగ్ ఎలా పెట్టాలి అని అనుకుంటే ఇంకో చూడండి, బ్యాక్ సైడ్లోనే చూసారా ఛార్జింగ్ పోర్ట్, సిపిన్ అనమాట అండి. సిపింగ్ ఛార్జర్తో మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట అండి. అయితే మిగతా వ్యవస్థలు మనం మాట్లాడుకుందాం. ఈ బాక్స్ ఫీచర్స్ కోసం మాట్లాడుకుంటే, ఇది 30 మీటర్లు ఎంత ఇచ్చాడు అనమాట. అంటే 30 మీటర్లు అంటే 100 అడుగులు అనమాట. మనకి మనం మొబైల్ ఇక్కడ వీడియో తీస్తూ మనం 30 మీటర్ల వరకు దూరం వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు కూడా మనకు వాయిస్ బాగానే రికార్డ్ చేస్తుంది. అలాగే దీని బ్యాటరీ కెపాసిటీ 600 అనమాట అండి. దానివల్ల ఛార్జింగ్ కూడా బాగానే వస్తుంది. చెప్పాను కదా మీకు, ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టేస్తే గంట, నాకైతే 10-15 రోజులు వస్తుంది అనమాట అండి. చాలా బాగుంటుంది. వైర్లెస్ రేంజ్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అండి, క్వాలిటీ అనమాట. క్వాలిటీ ఎలా ఉందన్నది నాకంటే బాగా మీకే తెలుసు అనమాట. ఎక్కువగా నా వీడియో చూసేది మీరే కాబట్టి ఈ క్వాలిటీ ఎలా ఉందో మీరే చెప్పాలన్నమాట. క్వాలిటీ అయితే అలాగే కాంప్రమైజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఒకప్పుడైతే చెప్పాను కదా మీకు, చాలా ఎక్కువ రేటు పడేది. ఇప్పుడైతే 1800 బెస్ట్ మైక్ అనమాట. నేనైతే ఇది కొనమనే చెప్తానమాట, మంచి మైక్ అనమాట. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, ఈ విషయం తెలుస్తుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.